అరే ఎట్లున్నారు? మస్తుగున్నారులే. ఈరోజు ఏం చేస్తున్నామో తెలుసా? మా సోను గాని పుట్టినరోజు వేడుకల కేక్ కట్ చేస్తున్నాం. అందుకనే నేను చెప్తున్నా మీరందరూ వచ్చేయండి మా ఇంటికైతే. కేక్ కటింగ్ చేపిద్దాం. ఇంకా మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి కదా మా పిల్లలకి. అందుకు అంటున్నానమాట. ఇక అంతా వదిలేయండి. ఇంకా వచ్చేయండి ఇక పార్టీ మూడ్లకైతే. ఇంకా కేక్ కటింగ్‌లో అయితే ఇక లైట్ ఆఫ్ చేసేసి అరే ఎంత బాగా అనిపిస్తది బర్త్‌డే స్టార్ట్ కేక్ అయితే కట్ చేస్తున్నాం. పిల్లలు చాలా ఖుషి అండి మనం నిజంగా. పిల్లలను మాత్రం నమ్మొద్దండి. ఎందుకంటే కేక్ ముందల పెట్టుకొని ఎంతసేపు అని వెయిట్ చేయాలి చెప్పండి. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తిందామా అని మా చిన్నోడు, ఎప్పుడెప్పుడు తిందామా అని మా పెద్దోడు. ఇద్దరికిద్దరు ఇక తినడం అయితే ఇక పెట్టిన దాకా వదిలేదనుకోండి. బాగా అనిపిస్తుంది కదా పిల్లలు ఉంటే సరదాగా మంచిగా అసలు. కానీ బర్త్డే సెలబ్రేషన్ మాత్రం ధూమ్ ధామ్ అయితే చేసినామండి మేము మొత్తానికి. ఇంకా వాళ్ళ నాయనమ్మ వచ్చి కేక్ అయితే తినిపిస్తుంది వాళ్ళ నాయనమ్మ అనమాట. ఇక పిల్లలు చాలా గిఫ్ట్స్ వస్తే మాత్రం ఇంకెంత ఖుషి అవుతారు కదా పిల్లలు. చాలా ఖుషి అవుతారు. వాళ్ళ కేక్ ఇప్పుడు వాళ్ళ అత్తమ్మ వచ్చిందనమాట. ఇక చూసేస్తే ఇక వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామయ్య కేక్ తినిపిస్తున్నారు అనమాట. ఇక పిల్లలకి ఎంతమంది బ్లెస్సెస్ ఉంటే అంత మంచిదండి, చాలా మంచిది. ఇక మనము బర్త్డే అంటే ఎంత పిల్లల పుట్టినరోజు అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటాం. అబ్బో అరే ఇది అది అని చెప్పేసి ఎంతమందిని పిలుస్తాం కదా. వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి చాలా హడావిడి చేసేస్తాం. ఇక తినైతే మా చెల్లి అన్నమాట. ఇక పిన్ని అవుతుంది. పిన్ని బాబాయ్ తమ్ముడు ఇక వాళ్ళు ఒకటి తినిపిస్తున్నారు కేకు. కానీ మనకు బర్త్డే వస్తే చాలా సరదాగా ఉంటుంది, చాలా సంతోషం అన్నమాట మనకు. ఇక ఆ సంతోషము ఆపుకోలేమన్నమాట. పిల్లల పుట్టినరోజు వస్తే చాలు, ఎక్కడ లేని సంతోషం మొత్తం పిల్లల పుట్టినరోజులోనే ఇస్తాం. ఇక వచ్చేసి ఇక వాళ్ళ పెద్దమ్మ పెద్ద డాడీ ఇద్దరు వచ్చారు. ఇక ఇద్దరు తినిపిస్తారు, పెద్ద మమ్మీ పెద్ద డాడీ. ఇగో మనము మన పిల్లలకి ఎంత సర్ప్రైజ్ ఇస్తామో అంత ఖుషి అవుతారండి. ఎందుకంటే వాళ్ళకు సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. అరే మీ పిల్లలకు కూడా ఇష్టమేనండి, మా పిల్లలకే అని కాదు, మీకు తెలుసు. కాకపోతే నేను చెప్తున్నా అంతే. ఇక చెప్పినా ఒక బాధ, చెప్పకపోయినా ఒక బాధ కదండి. సో అందుకే మీరు కూడా మీ పిల్లల పుట్టినరోజు ఉంటే అందరినీ పిలిచి సెలబ్రేషన్ చేసుకోండి. ఎంత బాగుంటుంది, వాళ్ళకు కూడా అందరితో కలిసిన ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎవరి బర్త్డేలు అయినా సరే రెస్టారెంట్లో కట్ చేస్తున్నారు, ఇక్కడ అక్కడ కదా. మేమైతే అట్లా కాదనమాట. మా ఫ్యామిలీ మొత్తానికి చాలా హడావిడిగా ఎంత బాగా ఇంత హడావిడి ఉంటే బాగా అనిపిస్తుంది కదా మనకు. మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అదే హడావిడి ఉంటే పిల్లలు కూడా చాలా ఖుషి అవుతారనమాట, ఇంతమంది వచ్చిరని చెప్పేసి. ఇక మొత్తానికి ఇక లాస్ట్కి అయితే ఇక మా తొట్టి గ్యాంగ్ ఇది. మా మా ఫ్యామిలీలో 5 ఇక 4 కలిసి ఒక్క అక్క. లాస్ట్కి ఇలా అయింది మా పుట్టినరోజు సెలబ్రేషన్.